అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. నమ్మవేమో కానీ అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. అందుకే మంతం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది. ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే నాతో ఉంది. నిజంగా కళ్ళతో ఇంతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నిజంగా కళ్ళతో ఇంతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నవ్వుల వెండి బాణాలై నాటుకుపోతుంటే, చంపలు కింపు నాణ్యాలై కాంతినిస్తుంటే, చూపులు తేనె ధారాలై అల్లుకుపోతుంటే, రూపులు ఈడు భారాలై ముందుర నించుంటే, ఆ సోయగానే నే చూడగానే ఊరాయిలాగా అయ్యాను నేనే. అడిగ పాదములు అడుగులేయమని కథలు లేదు తెలుసా. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. ఎక్కువలోన ఆకాశము ఆమెని చేరింది, ఓ క్షణమైన ధరాల రంగు నిమ్మంది. వేసవి పాపం చలివేసి ఆమెని వేడింది, శ్వాసలలోన దర్జేసి కాసిక కూర్చుంది. ఆనందమంతా నా సొంతమైతే, ఆనందమంతా వందేళ్ళు నావే. కలల తాకిడిని మనసు తానది గతకి చూడు చెలిని. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్గా పాడారండి. ఒక్కసారి ధర్మ గారు పాడుతున్నప్పుడు ఎలా అనిపించిందో మనతో షేర్ చేసుకుంటారు ప్లీజ్. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అన్నారు కదా పాడడము, సో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాకు భయంగా ఉండేది. నేను ఒక 1.5 డే ప్రాక్టీస్ చేశాను. దానివల్ల